ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మీ కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుని యొక్క ఈ వాక్యాన్ని మాటలు వింటూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా ఆ ఘనతని ప్రభువు చెల్లిస్తూ ఉండగా మీ కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థించే మీ సేవకుడిగా మరొకసారి మిమ్మల్ని ప్రేమించి మీ ప్రభు కృప కొరకై మీరు వెంబడిస్తున్న దేవుని కృప కొరకై అభిషేకం కొరకై ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇదిగో మేము నమ్మదగిన దేవుడు నీవై ఉన్నా. మా జీవితాలను స్థిరపరిచిన వాడవు, మా జీవితాలను కట్టిన వాడవు, మా జీవితాల్లో గొప్ప మేలులు చేయుచున్న వాడు నీవై ఉన్నావు కనుక మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. 8 మాసాలు ఆశీర్వదించారు. 9వ మాసంలో ఉన్నాం అయ్యా. ఇదిగో ఈ 3వ వారంలో ఉన్నాం అయ్యా. నేను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉండగా నీ ఆత్మతోనూ నీ అభిషేకంతోనూ మమ్మల్ని నింపి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నీ వాక్యం ద్వారా ప్రతి వారితో నాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నా దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటని చదువుదాం. పరమగీతము 7వ అధ్యాయములో పరమగీతము 7వ అధ్యాయము 11వ వచనాన్ని ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదాము, గ్రామ సీమలో నివసిస్తాము. దేవుడి మాటలోను మన వినికిడిలో దీవించునగాక, ఆమేన్. దేవుని యొక్క సంగమ, ఈ 7వ అధ్యాయంలో మనం టైటిల్ పెట్టుకోవచ్చు, ద వెడ్డింగ్ డ్యాన్స్ అని పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ పరమగీతము అనేది మరి దేవునిని స్తుతించేది, ఘనపరిచేది, దేవుని ఎడల మన యొక్క ప్రేమను వ్యక్తపరిచేది, దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్న శ్రేష్టమైన భావంతో కూడిన పుస్తకమై ఉన్నది. అయితే ఇక్కడ ఈ మాట చదివి ఉన్న నా ప్రియుడా అనే మాట రాయబడుతుంది. ఇక్కడ సంఘము మరి వరుడైనటువంటి పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్న ప్రభువుని సంబోధిస్తున్న విధానాన్ని చూడండి. నా ప్రియుడా లెమ్ము రమ్ము అనే మాట రాయబడుతూ ఉన్నది. ఫస్ట్ ఏంటంటే నా అనే మాటని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నా అనేది మన హక్కుని తెలియజేస్తూ ఉంది. నా హక్కుని తెలియజేస్తాయి. నాది, ఇది నాది, ఇది నాది, ఈ పుస్తకము నాది, ఈ బైబిల్ నాది, ఈ కలజోడు నాది, ఈ ఫోన్ నాది అంటే దాని మీద నాకున్న హక్కుని తెలియజేస్తూ ఉన్నది. కనుక ఇక్కడ ఈ యొక్క వధువు ఏమంటూ ఉన్నదంటే ఇతడు నావాడు, నా యొక్క భర్త లేదా నా యొక్క ప్రియుడు, నాకు చెందినవాడు అని తన యొక్క హక్కుని తెలియజేస్తున్నది నా. ఆ తర్వాత ఏమంటుంది? ప్రియుడా అనే మాటని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియుడా అంటే ఈ ప్రియుడు అనే మాట ఏం తెలియజేస్తుందంటే ప్రేమను జ్ఞాపకం చేస్తున్నది. ప్రియుడు, మనం కూడా ఇష్టమైన వారిని డార్లింగ్ అంటాం. అలాగే ఒకసారి ప్రేమ ఎక్కువైతే బంగారం అంటాం, లేకపోతే ఇంకొక విధంగా పిలుస్తూ ఉంటాం. అదే కోపం వచ్చింది అనుకోండి, ఎక్కడున్నావే అని ఒక ఇబ్బందికరమైన అసభ్యకరమైన మాటలతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే, ఆఖరి స్నేహితులైనా కూడా అంతే. కనుక ప్రేమ అనేది ప్రియుడు ప్రేమ అనేది జ్ఞాపకం చేస్తుంది. కనుక నా ప్రియుడా అంటే తను ప్రేమతో తనకున్న హక్కుని తెలియజేస్తూ ఉన్నది ఈ యొక్క వధువు అయినటువంటి ఈ యొక్క సంఘము. కనుక మనం ఇక్కడ చూడాల్సింది అదే, హక్కుని చూస్తున్నాం, ప్రేమను చూస్తున్నాం. ఈ రెండు మిళితమైన తర్వాత ఇప్పుడు 3వ మాట ఏముందంటే లెమ్ము అలాగే రమ్ము అని అంటుంది. ఈ లెమ్ము రమ్ము అనే మాట ఎక్కువ పరిచయమైనటువంటి ఆ పరిస్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అధికమైనటువంటి సహవాసం చేసే వాళ్ళతో ఇలే వెళ్దామని అంటాం. ఎవరితో? ఇప్పుడు మనం బాగా ప్రేమించిన స్నేహితులు, 2 స్నేహితులు మాట్లాడుకుంటూ ఉన్నాక ఆ మాటలు చాలించిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకున్న ఆ ప్రేమ, వాళ్ళకున్న ఆ పరిచయాన్ని బట్టి వెళ్దామంటారు. అదే దారి పోయే వాళ్ళతో మనం ఏదన్నా 2 మాటలు మాట్లాడేమనుకోండి, అప్పుడే పరిచయమైన వాళ్ళతో వెళ్దామని వాళ్ళతో అన్నం మనం వెళ్ళొస్తానండి అని చెప్తాం. కనుక ఈడ పరిచయం అనేది కనపడతా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయాన్ని గురించి ఈ మాట తెలియజేయబడుతుంది.
కనుక ఇప్పుడు ఈ ప్రియురాలు ఏమంటుందంటే, ఆమె చెబుతున్నటువంటి మాట, నా ప్రియుడ అంటే తన యొక్క స్వతంత్రతను బట్టి, తనకి ప్రియుడి మీద ఉన్న హక్కును బట్టి, ఆ ప్రేమను బట్టి ఆమె అంటూ ఉన్న మాట, నీవు సింహాసనంపై నుండి లేచి నీవు నన్ను తీసుకుని వెళ్ళటానికి నా కొరకు రమ్ము అని ఆహ్వానిస్తూ ఉన్నది. అనగా ఒక సిద్ధపడిన సంఘం చెప్పవలసినటువంటి మాట ఇది. దేవా, నేను సిద్ధంగా ఉన్నా, నీవు మేఘారూఢుడిగా వచ్చి నన్ను నీ రాజ్యములోనికి, ఆ శాశ్వతమైన ఆ పరలోక రాజ్యములోనికి నన్ను తీసుకొని వెళ్ళు అని ఈ యొక్క వధువు సంఘము వరుడైనటువంటి ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క వచనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవదిగా ఏమని వ్రాయబడింది, మనము పల్లెలకు పోదాము అనే మాట వ్రాయబడుతూ ఉన్నది. పల్లెలకి పట్టణాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసంలో ఒకటేంటంటే, పట్టణములో మనం ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకోండి, ఎవరు ఏ అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఎవరికి వాళ్ళ సరిహద్దుల్లోనే ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఎక్కడో కొంతమంది పక్కన ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. లేకపోతే ఇక మన ఇంట్లో మనకే డ్యూటీకి వెళ్ళామా, వచ్చామా, మన ఇంట్లో కూర్చున్నామా, టీవీ చూసామా, మన పిల్లలతో మాట్లాడామా, కాసేపు కూసేపు కిందకి వెళ్ళి వచ్చామా, షాపింగ్కి వెళ్ళి వచ్చామా, ఇవే. అంటే ప్రజలతో అధికమైన సహవాసం అనేది మనకు ఉండదు. కానీ పల్లెల్లో అలాగా ఓ పక్క పనిచేస్తూనే ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. ఆ తడికిలో నుండో తడికి మీద నుండో గోడ మీద నుండే, అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు, పొలానికి వెళ్ళి వచ్చారా అన్నయ్య, తమ్ముడు పొలానికి వెళ్ళి వచ్చావా, ఇలాగా పలకరించుకుంటూనే ఉంటారు, పనులు చేస్తూనే ఉంటారు. అలాగే రోడ్డు మీద వెళ్తా, అలాగే పొలాల్లోకి వెళ్ళి ఆ పొలాల్లో పనులు చేసుకుంటా, అలాగే కలిసి పొలాలకు వెళ్తూ ఉంటారు, కలిసి పొలం నుండి వస్తూ ఉంటారు. ఇలాగా పల్లెల్లో ఎక్కువగా సహవాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ ప్రియురాలు ఏమంటుంది ప్రియుడితో, మనం పల్లెలకు పోదాము అని చెబుతుంది. అంటే సహవాసములోనికి ఆయనతో సహవాసాన్ని ఈ ప్రియురాలు కోరుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క సహవాసం, ఎవరైతే ప్రభుతో సహవాసం చేస్తారో, ఎవరైతే ప్రభుని వెంబడించగలుగుతారో, ఎవరైతే ప్రభుతో అధికమైన ఆ సహవాసాన్ని డెవలప్ చేసుకోగలుగుతారో వారి జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. అందుకనే దేవునితో సహవాసం అని మనం కలిగి ఉండాలి. సహవాసం ఎలా కలిగింది? మనకి మందిరానికి వెళ్తే సహవాసం లభించింది, అలాగే బైబిల్ చదివితే సహవాసం దొరికింది, ప్రార్థన చేస్తే ఆయనతో సహవాసం దొరికింది. ఈ 3 చోట్ల ఒకటి వాక్యం చదవాలి, అప్పుడు దేవునితో సహవాసం మనకి అభివృద్ధి చెందుతాడు. ప్రార్థన చేయడం ద్వారా, అలాగే ఆరాధించడం ద్వారా, అలాగే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించడం ద్వారా, ఇతరులతో కలిసి విజ్ఞాపన చేయడం ద్వారా, అలాగే సువార్త పరిచర్య చేయడం ద్వారా మనం ప్రభుతో మన సహవాసాన్ని అభివృద్ధి చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కనుక ఈ సహవాసాన్ని ఆ యొక్క సంఘము కోరుకుంటూ ఉన్నది. నా ప్రియుడ, నువ్వు లేచి రా అని ప్రియుడిని ఆహ్వానిస్తూ ఉన్నది. అలాగే మనం పల్లెలకు పోదాము అంటే, నేను నీతో సహవాసం చేస్తా, నువ్వు నాతో సహవాసం చేస్తే మనం కలిసి నడుద్దాం, మన యొక్క జీవన విధానంలో మనం కలిసి ప్రయాణం చేద్దామని వారు తండ్రితో ఐక్యం అవటానికి, ప్రభుతో ఐక్యం అవటానికి ఆ సంఘం కోరుకుంటూ ఉన్నది. కనుక మనం ఎప్పుడు కూడా సంఘమైన మనం ప్రభుతో ఐక్యం అవ్వాలి. యోహాను సువార్త మన 15వ అధ్యాయం నుండి మనం చదువుతూ ఉంటే ఆ 15, 16, 17 అధ్యాయంలో ఆ సంఘానికి, విశ్వాసకి, అలాగే ప్రభుతో తండ్రితో ఉన్న ఆ సహవాసాన్ని గురించి మనం ఎన్ని మాట్లాడతాము. కనుక మనం ఐక్యం అవ్వాలి అని వ్రాయబడుతుంది. తర్వాత గ్రామ సీమలలో నివసిద్దుము అని వ్రాయబడుతుంది. గ్రామ సీమలలో అనగా మరి అరణ్యవాసము లేదా అనాగరికుల ప్రజలు, వారి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే అనాగరికులు అంటే తెలియనటువంటి వారికి దేవుని గురించి తెలియచేయట, సువార్తను ప్రకటించట, మనం వెళ్ళి ఇదిగో ప్రకటించుదాం, మనం కలిసి ప్రకటన చేద్దాం. నువ్వు నా ఎడల కలిగిన ప్రేమని, నేను నీ ఎడల కలిగిన ప్రేమని వ్యక్తపరచుదాం అని ఈ సంఘం కోరుతోంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నీవు తండ్రితో సహవాసం చేస్తున్నావా? నీ రక్షకుడితో నువ్వు సహవాసం చేస్తున్నావా? నీ సంఘంతో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఒకవేళ నీ సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు లోకంతో సహవాసం చేస్తున్నావా? ఆయా సంఘాలు అప్పుడో సంఘం తిరుక్కుంటా నీ యొక్క సహవాసాన్ని కోల్పోతున్నావా? ఒకసారి ఆలోచన చేయి.
మనం తండ్రితో మనకి ఆయన మీద హక్కు ఉన్నది. ఆ హక్కుతో మనం ఆయన ఆహ్వానిద్దాం. నువ్వు సిద్ధపడి ఆయన ఆహ్వానించు. నా ప్రియుడ లే, నా కొరకు రా అని ఆయన పిలువు. తర్వాత ఆయనతో సహవాసం చేయి. దేవుడు తన రాజ్యంలో నిన్ను ఉంచుకుంటాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉండగా ఇదిగో నన్ను నీ రాకడికి ఆయత్తపరచండి. ఈ మాటలు ఉంటున్న బిడ్డలను ఆయత్తపరచండి. నీ రాజ్యం నుండి భాగ్యాన్ని అనుగ్రహించండి. మీకే మహిమ చెల్లిస్తూ అయ్యా, నీ ప్రియురాలుగా మమ్మల్ని అంగీకరించిన మా ప్రియుడ నీకే మహిమ చెల్లిస్తూ, నువ్వు వరుడుగా రాబోతున్నావు, సిద్ధపడిన వధువుగా అవి ఆహ్వానిస్తూ ఉండగా అవి వచ్చి మమ్మల్ని మేఘాలపై తీసుకెళ్ళమని మా ప్రభుని యేసు నామములో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఆయన రాకడ వరకు తోడై ఉండి అన్ని విషయాలు ఆశీర్వదించునుగాక. ఆమె ఆమె ఆమె.